పత్రికేయులందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే చాలా దుర్దినం. ఎందుకంటే అంబేద్కర్ జయంతి రోజున మా దళిత సోదరిని అక్రమ కేసులో అరెస్టు చేసి బేడీలు వేసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డంటి కొట్టుకుంటూ నడిపించుకురావడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుదామనేసే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏదో కేసులో అక్రమ నిర్బంధం చేసి అంబేద్కర్ నవీన్ అని ఒక అబ్బాయిని, అంబేద్కర్ నగర్కి సంబంధించిన అబ్బాయి, మా దళిత సోదరుని, వాల్మీకి లోకేష్ అని మా పార్టీకి సంబంధించిన వ్యక్తి వాల్మీకి లోకేష్ని నిన్న ఎక్కడో గూగూరులో, అనంతపూర్లో అరెస్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు ఆచూకీ లేకుండా సడన్గా ఈరోజు మధ్యాహ్నం తీసుకొస్తూ రోడ్డంటి నడిపించుకొస్తూ కొట్టుకుంటూ బేడీలు వేసి 1 టౌన్ సిఐ గారు, అలాగే అతని సబార్డినేట్స్ పోలీసులు అందరూ కలిసి నడిపించుకుంటూ తీసుకొచ్చినారు. నేను ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా అడిగేది ఒకటే, మీరు ఎవరు చెప్తే చేసినారు ఇది? మీ టీడీపీ బాసులు చెప్పినారా? మీ ఎమ్మెల్యే చెప్పినారా? మీ ఎమ్మెల్యే పిఎల్ చెప్పినారా? రోడ్డంటి కొట్టుకుంటూ తీసుకురండి అని చెప్పేసి చెప్పినారా? తప్పు చేసింటే కేసులు పెట్టండి, శిక్షించడానికి కోర్టులున్నాయి. ఒక వ్యక్తి అగౌరవంగా రోడ్డంటి కొట్టుకుంటూ తీసుకొస్తూ ఇలా చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకుంటే అతనికో మర్యాద పోయిందని చెప్పేసి ఏదన్నా చేసుకుంటే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇలా చేస్తే మీకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారా? ఎవరు చెప్పారు? మీ పోలీస్ అధికారులు చెప్పారా? పై అధికారులు చెప్పారా? లేకపోతే టీడీపీ పై అధికారులు చెప్పారా? ఏం చేస్తుంది, ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇలాగే చేయాలంటే మీరు వాళ్ళ టీడీపీ కండువాలు కప్పుకొని డ్యూటీలు చేయండి. రాజ్యాంగంలో అందరికీ సమానంగా ఉండాలి. అది ఏ పార్టీ అయినా ఎవరైనా సమానంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. ఈరోజు మా అంబేద్కర్ జయంతి రోజున ఇలా జరగడం వలన మా దళిత సోదరులు ఎంత కుసించిపోయి ఉంటారో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఈ విషయంపైనే రేపు ఖచ్చితంగా మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతున్నాం. మా దళిత సోదరులందరూ పార్టీలకు అతీతంగా హిందూపురం నియోజకవర్గం నుంచి, అలాగే చుట్టుపక్కల ఊర్ల నుంచి, అలాగే పక్క నియోజకవర్గాల నుంచి వచ్చే ఈ మద్దతుకి, ఈ దళిత సోదరులు చేసే మద్దతుకి విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, దీనిపైన మేము కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. మాకు న్యాయం జరుగుతుందని కోర్టులో మేము అనుకుంటున్నాం. ఈరోజు మాకు మర్యాద పోయింది, మా మర్యాద అంతా తీసినారో, మా దళిత సోదరులను అవమానించినారో, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మా చెల్లమ్మ, మా నవీన్ భార్య నా పక్కన కూర్చోంది. ఈమె నిన్న నుంచి ఈమె నాకు కాల్ చేస్తుంది, అన్నా ఎక్కడున్నారు, ఎక్కడ పెట్టారని. ఇంత దాపరికాలు ఎందుకు? ఏం మర్డర్స్ చేశారా? మానభంగాలు చేశారా? నక్సలైట్లా లేకపోతే టెర్రరిస్ట్లా? బాంబులు పెట్టారా వీళ్ళేమన్నా? ఎవరో కొట్టుకుంటే, ఎవరో బార్లో తాగి కొట్టుకుంటే ఆ కేసులో వీళ్ళని 307 పెట్టేసి వీళ్ళని ఎక్కడో అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి ఈ రోజు రోడ్డంటి కొట్టుకురావడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇలాంటి చర్యలు మంచివి కావు. పోలీసులకు కూడా చెప్తున్నాను, మీ పైన మాకు గౌరవం ఉండేది, కానీ ఈరోజు మీ ఒక సిఐ చేసిన చర్య వలన మీరు గౌరవం తగ్గించుకుంటున్నారని చెప్పేసి నేను కోరుతున్నాను.
రేపు చేతులెత్తి మొక్కుతున్నా, రేపు పొద్దున్నే 10 గంటలకి మా దళిత సోదరులందరూ కలిసి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేసి 1 టౌన్ స్టేషన్ దగ్గర వచ్చి శాంతియుతంగా ధర్నా చేసి మాకు న్యాయం జరిగేంత వరకు మేము కదలమని చెప్పేసి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ముగిస్తున్నా. జరిగినటువంటి ఘటనకి మా ఎస్సీ బీసీ ఎవ్వరు కూడా తట్టుకోలేకపోతున్నాము. అంటే నిన్నటి రోజు ఎక్కడో గూగూరులో అరెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని స్టేషన్కి తీసుకురాకపోవడము, వాళ్ళని ఎక్కడో పెట్టి రాత్రంతా వాళ్ళు కొట్టడము, అదేవిధంగా కొట్టేదే కాకుండా ఇప్పుడు కేసు వాళ్ళ మీద దాడి చేసింటే, మా వాళ్ళు అవతల మీద దాడి చేసింటే మాట పెరిగింటుంది, దాడులు జరిగింటాయి, వాస్తవమే. వీళ్ళు దాడులకు పోవు వాస్తవం జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీసు వారు పని ఏమంటే కేసుల్ని పెట్టాలా, కేసులు పెట్టండి, రిటర్న్ రూమ్ అట్లా పెట్టండి, సబ్మిట్ చేయండి, కోర్టుకు పెట్టేయండి. కోర్టుకు పెట్టగా మీరు నిన్న అరెస్ట్ చేసి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు నడి రోడ్లో ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్టేషన్ వరకు నడిపించుకొని వచ్చినారంటే వాళ్ళు ఏమి టెర్రరిస్టులా, లేకుంటే ఇంకేదైనా పెద్ద రేప్ కేసుల్లో దొరికినారా? ఈరోజు రేప్ కేసుల్లో ఉండే వాళ్ళనే గవర్నమెంట్ ఒకసారి మన ఎప్పుడో ఈ చిలుముతూరులో మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, జరిగిన దాంట్లో ఫస్ట్ ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళని షూట్ చేయండి అని, షూట్ చేసేది కాదు కదా, అసలు వాళ్ళని రోడ్ల మీద అరెస్ట్ కూడా ఇట్లా సంఖ్యలు వేసుకొని తీసుకురాలి. అంత పెద్ద నేరమేం చేస్తున్నారని వీళ్ళని ఈరోజు జయంతి రోజు స్వేచ్ఛ అందరికీ రాజ్యాంగం హక్క, ఈ రాజ్యంలో భాగంగానే ఒక ఎస్సీ బీసీని ఈరోజు నడి రోడ్లో అవమానించినారంటే మరి ఇది పోలీసులకి ఎంతవరకు సవాబు అని నేను పోలీసులను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చట్టం అందరికీ ఒకటే. సో మా వాళ్ళు కూడా అదేదో దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి ఒక 5-6 ఉన్నాయి ఉదాహరణకు, అట్లాగే వాళ్ళపైన చర్య తీసుకోలేదు ఎందుకు? మరి వీళ్ళేదో అన్నారు దాడి చేసినారని చెప్పి 307 పెట్టడము పెట్టినారు, ఓకే పెట్టండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రేపు పొద్దునే అక్కడి నుంచి ఇక్కడ ఊరేగింపు తీసుకొని వచ్చినారు, మీరు సంఖ్యలు వేసుకొని. వాళ్ళు ఏమన్నా వేరే ఏదన్నా అవుతే ఎవరు వాళ్ళకి దిక్కు? పోలీస్ ఈరోజు అందరికి పోలీసు వాళ్ళు అంటే అందరికీ గౌరవమే, పోలీసు ఉంటేనే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. మరి మనమే అట్లా చేస్తే నీకు ఈ కోర్టులో చట్టం అట్లుందా తీసుకొని రావాలని, నడి రోడ్లో తీసుకొని రావాలని చట్టం అట్లుంటే చెప్పండి, అందరినీ అట్లా తీసుకోరండి. చట్టంలో లేనివన్నీ మీరు సృష్టిస్తున్నారంటే ఇది పోలీసులు కూడా మంచి పద్ధతి కాదు. పోలీసులు అంటే గౌరవం ఉంది మాకు. పోలీసులు అంటే మేము కూడా 1985 నుంచి కూడా మాకు పోలీసులతో టచ్ ఉంది, చూస్తాను, మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో. దయచేసి ఎవరో మాటలని మీరు ఈరోజు నిజానికి మా ఎస్సీ బీసీ మైనార్టీలు మా పార్టీ వాళ్ళందరూ కూడా అందరూ తలెత్తించుకునే విధంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు వేడీలు వేసుకొని తీసుకురావడం అంటే చాలా పద్ధతే కాదు. పోలీసు వాళ్ళకి కేసులు పెట్టి రైట్, నువ్వు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మీరు పోలీసు ఉండేది అందుకు కదా, పోలీసు లేకపోతే కేసులు లేకపోతే భయం ఉండదు, పెట్టండి. నడిపించుకోరావడం ఏందండి? నిన్న రాత్రంతా కొట్టి ఇప్పుడు ఆ పిల్లలు నడచలేకపోతున్నారు, కాళ్ళు నడవలేకపోతున్నారు. వాళ్ళకి ఎవరు సమాధానము? నేను మీ మీడియా వాళ్ళకి అడుగుతానేది ఒకటే, దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఇట్లాంటివే మీరు ఈ పోలీస్ యొక్క వీళ్ళని కూడా మీరు దీన్ని అడిగి ఈ చట్టాన్ని ఎంతవరకు తీసుకుపోతారని చెప్పి మీకు నేను అడుగుతున్నాను. మీ ద్వారా మీరు కూడా ప్రశ్నించండి. చట్టం కన్నా చాలా స్పీడ్ మీరు, మీ పెన్ను, మీ మీడియా వాళ్ళు చాలా ఖచ్చితంగా మీరు కన్నా కరెక్ట్ దాన్ని ఇది చేస్తే ఇద్దరికి న్యాయం చేసినట్టు. కేసులు పెట్టినాయి, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వేడీలు వేసుకొని నడిచి తీసుకురావడము మీ అందరికీ తెలిసినట్టుగా చట్టంలో ఎక్కడైనా ఉందా? లేదు. సో కాబట్టి నేను మీకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దాన్ని ఒక్కసారి పోలీసులతో మీరు అడిగి ఆ పిల్లలు ఇద్దరికి కూడా న్యాయం చేయాలని, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని మీకు
మా దీని తరఫున మీకు కోరుకుంటున్నాం. అందరికీ నా నమస్కారాలు. నా భర్త అయినటువంటి వాల్మీకి లోకేష్ని ఈయన ఏదో టెంపుల్ కోసమని గూగూరుకు పోయినారు. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నాడని కూడా మాకు ఆచూకీ చెప్పలేదు. ఎంతమందిని అడిగినా ఎవరి దగ్గర రెస్పాన్స్ ఇవ్వలేదు. అసలు ఎవరిని అడగాలో కూడా దిక్కు తెలియదు. అన్నకి చాలాసార్లు కాల్ చేసినా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా. వాళ్ళు కూడా మనకి తీసుకొస్తారంటారు. ఏమంత తప్పు చేసినాడు నా భర్త? ఒకవేళ చేశాడా వచ్చి కోర్టుకి సబ్మిట్ చేయండి, రిమాండ్కి పంపించండి అని చెప్తున్నాం. అట్లా కాకుండా నిన్నటి నుంచి దాచి ఉంచాల్సిన పని ఏముంది? అంత అవసరం ఏముంది అసలు? ఇప్పుడు అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎందుకు తీసుకొచ్చినారు? అట్లా అంత పెద్ద తప్పులు ఏం చేసినారని? ఎంత పెద్ద పెద్ద పనులు చేసిండే వాళ్ళు కూడా ఎంతో బాగా సాఫీగా తిరుగుతున్నారు. వీళ్ళు ఏ తప్పు చేసినారో అంత అవమానకరంగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏమైనా అవమానాన్ని ఇది చేసుకుని ఏమైనా చేసుకుంటే ఆయన మాకెవరు దిక్కు? దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేశాను. దీనికి ఏదో ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఆయన అనగా అంబేద్కర్ నగర్ నాలుగులో ఆయన్ని నిన్న గుడికి వెళ్ళింటే అక్కడి నుంచి ఎక్కడుంచారో నిన్నటి నుంచి మాకు తెలీదు. ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు. మా ఆయన ఏం తప్పు చేశాడో కూడా మాకు తెలీదు. ఈ రోజున ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ బేడీలు చేసి తీసుకొని వచ్చినారంట. ఏదైనా తప్పు చేసింటే చట్టపరంగా శిక్షించాలి. ఇలా అవమానకరంగా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు అంబేద్కర్ జయంతి. అలాంటి రోజు మా ఆయన ఎస్సీ అనేసి ఇంత అవమానకరంగా తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు. నిన్న నుంచి మా పిల్లలు అన్నం తినుకోకుండా ఎక్కడున్నారు ఏమీ తెలీదు. అలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఈరోజు సభ్య సమాజం కలిగించుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లోకేష్ గారు, ఎస్ఎస్ఆర్ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ గారు చట్టప్రకారం మీరు శిక్షించండి, మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అరాచకాలు మేము సహించబోము. ఎందుకంటే ఏ అధినాయకుడినైనా, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధినాయకుడిని ఎవరైనా విమర్శిస్తే, వాళ్ళ ఫ్యామిలీని భారతమ్మని కానీ విమర్శిస్తే మేము ఊరికే ఉండం. అది సహజం. మా అధినాయకత్వాన్ని విమర్శిస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? దానికి కౌంటర్గా వాళ్ళు ఏదో వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు అంతే. అంత జరిగిందని తప్పితే అతనికి ఏమి ప్రమాదకరమైనదిగా ఏమి జరగలేదు. తెలుగుదేశం పార్టీ అనవసరంగా 307 పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి హింసలు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇలాగ చేశారా మీరు? 2 నెలల క్రితం ఏం జరిగింది? లోకేష్ పక్కల ఫోటో ఉన్న వ్యక్తి, బాలకృష్ణ పక్కల ఫోటో దిగిన వ్యక్తి ఏ కేసుల్లో దొరికాడో మీకు అందరికీ తెలియదేం లేదు. మరి వాళ్ళని ఎందుకు మీరు వదిలిపెట్టారు? అంటే దొంగతనాలు చేసే వాళ్ళని, దారిద్రోపులు చేసే వాళ్ళని వదిలిపెట్టి ఒక పార్టీ కోసం, పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు పార్టీని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఈరోజు వాళ్ళు చేసిన దానికి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పద్ధతుల్ని మార్చుకోవాలని కూడా. ఎందుకంటే మనం స్వేచ్ఛా జీవితం, ఈ సమాజంలో స్వేచ్ఛా జీవితంతో ప్రతి ఒక్కరూ బతికేది. ఈరోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు జయంతి రోజు ఒక దళిత నాయకుడిని మీరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కొట్టుకొని తీసుకురావడం అనేది నిజంగా ఈరోజు మా దళిత జాతికే అవమానించమని అవుతారు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. గతంలో ఇలాంటి చర్యలను మానుకోవాలని కూడా చెప్తున్నాం. లేదంటే రాబోయే రోజుల్లో మేము కూడా చేయాల్సిన పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము మా అధినాయకుడు చెప్పి ఇన్న విధంగా ఏదో కూల్గా వెళ్తున్నాం. మీరు లేనిపోని విమర్శలు చేసి, అంటే మా అధినాయకత్వం ఏదైనా మేము మాట్లాడితే మేము మాట్లాడకూడదా? కౌంటర్ వేయకూడదా? అది తప్పు అవుతుందా?
మీరు మేము మీ నాయకుల గురించి మాట్లాడితే మీరు ఊరికే ఉంటారా? హిందూపురం అనేది శాంతికి మారిపోయారు. ఇలాంటి ఎప్పుడు పునరావృతం కాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం మీ నాయకుల్ని మీ కార్యకర్తల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా హిందూపురంలో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెడ్ బుక్ ద్వారా రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతుందనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాను నేనైతే. ఈరోజు ఒక బీసీ సోదరుని, దళిత సోదరుని ఈ రకంగా అవమానకరంగా నడి రోడ్డు నుంచి సంఖ్యలు వేసుకుంటూ కొట్టుకుంటూ హీనంగా చాలా అవమానకరంగా ఈరోజు పోలీసు వారు అయితే వారిని ఇబ్బందులు పెట్టి కొట్టుకొని రావడం అనేది చాలా నీచమైన హేమైన చర్య అని ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి దళిత గిరిజనుల నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కూడా. దీనిపైన ఖచ్చితంగా మేమైతే మానవ హక్కుల కమిషన్కి, ఎస్సీ కమిషన్ కూడా దీన్ని తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. న్యాయం కోసం ఎక్కడికైనా పోరాడతాం. ఈరోజు ఆ కుటుంబానికి, ఆ మహిళలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎవరు భరోసా కల్పిస్తారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు పోలీసు వ్యవస్థని రాజ్యాంగం ద్వారా మీకు ఉద్యోగాలు వచ్చాయా లేదా తెలుగుదేశం పార్టీ వారు మీకు ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు చట్టంలో లేనివి కూడా సృష్టించి ఈరోజు శాంతి భద్రతలకి మీరే విఘాతం కలిగించే పరిస్థితి తీసుకొస్తున్నారంటే, ఈరోజు ఇవన్నీ వైరల్ అయినాయంటే, సోషల్ మీడియాలో వైరల్ అయినాయంటే మనుషుల్లో ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందనేది ఒకసారి మీరు కూడా గుర్తించాలనేసి మేము మీకు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అందరూ ఆనందంగా వాడవాడల్లో అంబేద్కర్ జయంతిని చేసుకుంటా అంటే ఈరోజు మా దళిత సోదరుని, బీసీ సోదరుని ఇంత అవమానకరంగా దేశంలో ఎక్కడా చేయలేనంత విధంగా ఈరోజు ఒక నడి బజార్లో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వస్తున్నారంటే ఎవరికి ఊడిగం చేస్తున్నారు మీరు అనేది నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. అయితే ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా తీసుకున్నటువంటి ఉద్యోగానికి మీకు జీతం ఎవరిస్తున్నారు? ప్రజల నుంచినే కదా మీరు జీతాలు తీసుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా మీకు జీతాలు ఇస్తున్నారా? అంటే వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మీరు చట్టాన్ని రూపొందిస్తున్నారా? మేము కూడా మా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన అసభ్యకరమైన పదజాలంతో తిట్టిన వ్యక్తి మీద కేసు పెట్టి 2 రోజులు అవుతుంది. డిఎస్పీ గారితో కూడా మాట్లాడినాం. డిఎస్పీ గారు కూడా స్పందించి మొదటిగా మీరు అలాంటి వాళ్ళు మేము కూడా ఉపేక్షించాం, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా మీరు కూడా మీ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి, మేము తీసుకొని దాని మీద చట్ట ప్రకారం శిక్షించేదానికి అవకాశం ఉంటుందని డిఎస్పీ గారు కూడా తెలిపినారు. ఆ రోజు మాకు పోలీసు వ్యవస్థ మీద ఎంతో నమ్మకం కలిగింది. శాంతియుతంగా వచ్చాం, స్టేషన్ దగ్గరికి వచ్చాం, సిఐ గారితో మాట్లాడినాం, ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాం. పార్టీ పరంగా మేము ఆవేశం పడలేదు. వ్యవస్థలో ఏ విధంగా ఉందో చట్టం ఆ విధంగా స్టేషన్ దగ్గరికి వచ్చినాం, కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఆ రకంగానే కంప్లైంట్ ఇచ్చిపోయినాం. మేము కూడా ఈ రకంగా గొడవలు చేయాలనో లేదా ఇంకోటి చేయాలంటే 2 నిమిషాలు కదా. మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదా? చట్టాన్ని మీరు కూడా తెలియదు, మాకు కూడా తెలీదా? ఎందుకు మేము ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదు? పోలీసు వ్యవస్థ ఉంది, ఏ పార్టీకైనా ఒకటే న్యాయం ఉంటుంది. చట్టం సమాజంలో చట్టాన్ని వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు ఏ చట్టాన్ని ఫాలో అవుతారు, రాజ్యాంగాన్ని ఫాలో అవుతారని కదా. ఆ రోజు కూడా మేము ఆవేశపడకుండా ఏ చట్టబద్ధతలో ఏ రకంగా ఏం చేయాలో ఆ రకంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్తో వెళ్ళి పార్టీ పరంగా కంప్లైంట్ ఇచ్చి మా అధినాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని ఇలా దుర్భాషలాడినారని కంప్లైంట్ ఇచ్చి వచ్చినామే కానీ వేరే ఏమైనా చేసినామా? ఈరోజు మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆ బాధతో ప్రశ్నించినందుకే ఇంటి దగ్గరికి పోయి అనినటువంటి వ్యక్తిని బెదిరించలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అక్కడ పోయి ప్రశ్నించినందుకే ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి 307 సెక్షన్ పెడుతున్నారంటే నిజంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిజంగా అన్యాయం జరిగినటువంటి నిరుపేదలైనటువంటి వారికి 307 పెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఈరోజు మీరు
307 సెక్షన్ మీరు అమలు చేయడంలా. ఈరోజు ఎవరో అధికారంలో ఉండే వాళ్ళు చెప్పినారంటేనే వెంటనే మీరు 307 ఎట్లు కడతారు? మాకైతే ప్రశ్నిస్తారు. 307 ఎట్లు కట్టాలా? రాళ్ళతో కొట్టినారా? దాంట్లో ఉండే చట్టాల్లో ఉండే లొసులన్నీ మాట్లాడి మాకు బెదిరించి పంపిస్తారు. ఈరోజు 307 ఎలా ఏ రకంగా కట్టినారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం మేమైతే. కాబట్టి ఇలాంటి చర్యలు, పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానమే. సమాజంలో చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాల్సిందే. పోలీసు వ్యవస్థ కానీ కోర్టు వ్యవస్థ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా రాజ్యాంగాన్ని అనుసరించుకోవాల్సిందే అనేది గుర్తించాలనేసి మీకు మరొకసారి చెప్తున్నా. మాకు పోలీసు వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది. ఇలాంటి వారు కొంతమంది నుంచి ఈ సమాజంలో చెడ్డ పేరు తీసుకురాకుండా అలాంటి వాళ్ళని గుర్తించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.